నమస్కారం. శంకర నేత్రాలయ మేసు దాతలతో ముఖాముఖి పరిచయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శంకర నేత్రాలయ సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కార్యక్రమం నిరాటంకంగా అనేక రాష్ట్రాలలో మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి కంటి వైద్య సహాయం అందిస్తోంది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆర్థిక సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్న ఎందరో మహానుభావులు. ఈనాటి మా ఈ ముఖాముఖి కార్యక్రమంలో కొంతమంది దాతలతో పరిచయ కార్యక్రమం, వారి అభిప్రాయ సేకరణ మరియు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా వారి సూచనా సలహాలతో కొనసాగుతుంది. కార్యక్రమంలో మధ్య మధ్య ఔత్సాహిక కళాకారులతో తెలుగు, హిందీ సినీ గీతాలతో సంగీత విభావరి కూడా ప్రసారం చేయడం జరుగుతోంది. శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రస్తుత అధ్యక్షులు, శంకరరత్న అవార్డు గ్రహీత శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తారు. బాలాగారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామపాలి గారు ఫర్ కోఆర్డినేటింగ్ అండ్ హోస్టింగ్ టుడేస్ ప్రోగ్రామ్. ఈరోజు శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న జూమ్ కార్యక్రమానికి విచ్చేసిన దాతలందరికీ శతకోటి వందనాలు. ఈరోజు మనకు వచ్చిన ముఖ్య అతిథి ఇందుర్తి గణపతి రెడ్డి గారు. తను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎండీగా, గతంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చీఫ్గా గణనీయమైన సేవలను అందించారు. సో అతను మా ఎల్డర్ బ్రదర్ అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా శంకర నేత్రాలయాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పటి నుండి మనము ప్రతి క్యాంప్లో మంత్రులు చాలా మంది వస్తున్నారు కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు అప్రూవల్ వి ఫేస్డ్ సమ్ ఛాలెంజెస్. ప్రతి దగ్గర మనకున్న అవరోధాలని తొలగిస్తూ మనకు ఎంతో సహాయం చేశారు. ఒకసారి మా అన్నని గణపతి రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో శంకర నేత్రాలయాలు తను చాలా క్యాంప్స్ అటెండ్ అయ్యారు పర్సనల్గా. హీ బిలీవ్స్ ఇన్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్ కాబట్టి తన మాటల్లో వినాలని ఉందని ప్రత్యేకంగా పిలవడం జరిగింది. Good morning to all the Shankarnath Netralaya team. And it's almost more than a year, almost 1.5 years since Shankar Netralaya started its operations in Telangana. To start with Hyderabad and then almost 25-26 camps so far conducted by Mesu team. అయితే శంకర్ నేత్రాలయ కార్యక్రమాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ కావడం జరిగింది. తర్వాత ఇప్పటికి జరిగిన ప్రోగ్రామ్స్లో మేము అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీలో చాలా చేశాము. దాదాపు 25లో ఒక 7-8 మా అచ్చంపేట్ ఏరియాలోనే జరిగినట్టున్నాయి. అందులో సీఎం గారి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో మా పక్క ఊరు, మా డిండిచింతపల్లిలో మా గ్రామంలో హైయెస్ట్ ఆపరేషన్స్ మా గ్రామంలో జరిగినాయి. అరౌండ్ 225 ఇన్ దట్ క్యాంప్. సీఎం గారి గ్రామంలోనేమో హైయెస్ట్ స్క్రీనింగ్స్ జరిగి కొంతమందికి కళ్ళద్దాలు ఇవ్వటము ఇదంతా కూడా జరిగింది. సో బాగా సక్సెస్ఫుల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది మా ఏరియాలో. ఈ ఎల్డర్లీ పీపుల్ ఊర్లలో ఉన్నారు. వాళ్ళని ఏందనంటే హాస్పిటల్ వరకు తీసుకుపోయి 2-3 రోజులు అక్కడ ఉంచి వాళ్ళని మళ్ళీ ఊరికి తీసుకొచ్చి ఇవన్నీ చేయాలని అంటే ఎవరు టేక్ కేర్ చేసేవాళ్ళు లేరు. ఇక్కడ ఉచితంగా చేయడం కాకుండా వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర మనం సర్వీసెస్ చేసాం కాబట్టి వాళ్ళందరూ చాలా గ్రేట్ఫుల్గా హ్యాపీగా వాళ్ళ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో అయితే కన్క్లూడింగ్ నేనాడు మా విలేజ్లో చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక 3,000 మందికి ఒక కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశాము. ఆ రోజు ఘంటసాల 6.5 అడుగుల కాంస్య విగ్రహాన్ని మా ఊర్లో ఆవిష్కరించి తర్వాత అదే రోజు హైదరాబాద్ నుంచి ఒక మంచి డాక్టర్ శరత్ చంద్ర టీంతో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే రాత్రి 1 గంట వరకు ఎవరు కదలకుండా కూర్చున్నారు. భోజనాలు పెట్టాము 3,000 మంది. సో దట్ వాజ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే శంకర్ నేత్రాలయ మేనేజ్మెంట్ ఎవరన్నా ఒక టీం లాగా వచ్చి ఇప్పుడుండే హెల్త్ మినిస్టర్ని, ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్, ఇప్పుడుండే హెల్త్ మినిస్టర్ని ఒకసారి కలిసి రిక్వెస్ట్ చేసి ఇట్లా బ్లాంకెట్గా ఒక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆర్డర్ తీసుకుంటే ప్రతి క్యాంప్ చేసినప్పుడు మీ స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
చాలా థ్యాంక్స్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. డెఫినెట్గా హైదరాబాద్కి శంకర్ నేత్రాలయ టీంతో వచ్చి మీతో కలిసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ కలుద్దాం టు గెట్ ద స్టేట్ వైడ్ అప్రూవల్. చాలా థ్యాంక్ యూ. యనమల కృష్ణారెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సోదరుడు, చిన్న తమ్ముడు, తనని ఆహ్వానిస్తున్నాను. ఈ మధ్యనే మనము శంకర నేత్రాలయ క్యాంపు వాళ్ళ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో చేయడం జరిగింది. ఆ క్యాంపు కృష్ణారెడ్డి గారు చాలా కష్టపడ్డారు. నేను ప్రత్యక్షంగా వీక్షించాను తన టీంతో. ఒకసారి వారి మాటల్లో వాళ్ళ ఊర్లో జరిగిన క్యాంప్ గురించి విందాం. కృష్ణారెడ్డి గారు, ప్లీజ్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. నాకు ఒక మంచి అవకాశం, శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో మా ఊరికి ఒక క్యాంప్ పెట్టుకునే ఒక మంచి అవకాశం కలిగింది. ఆ అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కూడా జరిగింది. మా ఊరి జనాభా 2200 వరకు ఉంటుంది. ఈ క్యాంపును నా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో కూడా అవేర్నెస్ కల్పించి ఇట్లాంటి క్యాంప్ చేస్తున్నాము. అందరూ కావాల్సిన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. ఈ క్యాంపు నాకు తెలిసి శంకర నేత్రాలయం వారి ఆధ్వర్యంలో జరిగిన క్యాంపులలో బెస్ట్ స్క్రీనింగ్ జరిగిందని నేను అనుకుంటున్నాను. బాలాగారు కూడా అదే చెప్పడం జరిగింది. నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వారికి వాహన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి, వచ్చిన వారికి అందరికీ మా వాలంటీర్స్, మా గ్రామ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి మార్నింగ్ టిఫిన్, లంచ్, రిటర్న్ వెళ్ళే సమయంలో వారికి మళ్ళీ వాహనం కూడా సమకూర్చి ఎక్కడికైతే రీచ్ కావాలనో వాళ్ళందరూ రీచ్ చేయడం, చాలా జాగ్రత్తగా తీసుకుపోవడం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఏదైనా ఇబ్బంది జరిగినా, యాక్సిడెంట్ జరిగినా దానికి చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి అది ఒక్కటి మేము బెస్ట్గా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ఇందులో డాక్టర్లు బాగా సహకరించడం జరిగింది. అందరికీ పెద్ద ఎత్తున మేము చాలా జాగ్రత్తగా డైలీ ఎంతమంది రావాలి, ఎంతమందికి టోకన్స్ ఇవ్వాలి, ఏమేమి ఉంది, వాళ్ళకి ఎవరికైతే సర్జరీ అవసరం ఉందో వాళ్ళందరినీ కొంచెం మానసికంగా ప్రిపేర్ చేయవలసి ఉంటుంది గ్రామాలలో. ఎందుకంటే వాళ్ళు భయపడతారు. సర్జరీ అనగానే, హై సర్జరీ అనగానే అది జరిగిపోతుంది అనే భయం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మేము జాగ్రత్తగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా అందరికి సర్జరీలు చేపియడము. ఎందుకంటే లాస్ట్ ఎండ్ రోజు మేము ఒక మీటింగ్ చేసినాం. ఎవరైతే ఈ సర్జరీ చేసుకున్నారో ఒక్కొక్కరు 20 years 30 years నుంచి మాకు చూపు లేదండి, ఇన్నేళ్ల తర్వాత ఈ క్యాంప్ ద్వారా మాకు ఈ చూపు కల్పించినందుకు వాళ్ళ ఆనందం చెప్తుంటే, ఆ క్యాంప్ వీడియో ఉంది, బాలగారి దగ్గర కూడా వచ్చి ఉంటది. వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే 20-30 years నాకు ఒక అతను చెప్తున్నాడు, నాకు పెద్ద బిడ్డ పుట్టినప్పుడు కన్ను పోయిందండి, ఈ క్యాంప్ ద్వారా నాకు ఈరోజు ఈ కనపడుతున్నది మంచిగా. తప్పితే నా బిడ్డ కూడా పుట్టింది కానీ నేను పోయి చెక్ చేయించుకోలేకపోయానని. ఇట్లాంటి చిన్న వాళ్ళు బాగా, రైతులు బాగా ఉపయోగపడుతుంది ఈ క్యాంపు. ఇట్లాంటి క్యాంపులో ఆర్గనైజేషన్ సిస్టంలో మనకు కొంతమంది ఆర్గనైజర్స్ అవసరం ఉంటుంది లోకల్గా. ఎందుకంటే క్యాంప్ అనగానే అందరూ ఒకటేసారి వస్తారు, ఒక రోజుల్లోనే అయిపోవాలనుకుంటారు. ఆ సర్జరీ చేసుకోవాలంటే ఒక రెండు సార్లు రావాల్సి వస్తుంది. కొంచెం అది అవేర్నెస్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. బెస్ట్ రియాక్షన్ చుట్టుపక్కల ఊర్లలో మళ్ళీ అడుగుతున్నారు నన్ను, సార్ మళ్ళీ ఒకసారి క్యాంప్ చేపిస్తావా అని. షార్ట్ బాలగారితో మాట్లాడి మళ్ళీ ఒక మంచి క్యాంప్ చేయడం. అక్కడనే కాదు, నేను మా దగ్గర క్యాంప్ చేస్తే మా కొడంగల్ వాళ్ళు కూడా నన్ను వచ్చి అడిగారు, సార్ కొండారెడ్డిపల్లిలో పెట్టారు కానీ కొడంగల్లో కూడా ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది అని. వాళ్ళని కూడా బాలగారితో కోఆర్డినేట్ చేసి అక్కడ కూడా ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాను పెద్ద ఎత్తున. నాకు కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఒక క్యాంప్ ద్వారా ఒక్కరన్నా ఆనందంగా ఉంటారేమో అనుకుంటే ఒక్కరు కాదు, 100 మంది ఆనందంగా ఉన్నారు ఆ క్యాంపులో. అది మంచి ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ టీమ్ కు. థ్యాంక్ యూ శంకర నేత్రాలయ వారికి. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. కార్యక్రమంలో భాగంగా మరో చక్కటి తెలుగు చలనచిత్ర గీతాన్ని పాడడానికి మన ముందుకొస్తున్నారు మెల్బోర్న్, ఆస్ట్రేలియాకు చెందిన సంధ్య ఈశ్వర.
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. నీ దోవ పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవళించు భువనాలు. భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శృతిని, పాడని ప్రకృతిని ప్రథమ కృతిని. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. భూపాల నీ బ్రోల ఈ బేల గానాలు, నీ రాజసాని కవి నీ రాజనాలు. భూపాల నీ బ్రోల ఈ బేల గానాలు, నీ రాజసాని కవి నీ రాజనాలు. పసరు పవనాలలో పసికోన రాగాలు, పసిడి కిరణాలు పడి పదును దేరిన చాలు. తలయూచు తలిరాకు బహుపరాకులు విని దొరలని దూరనగవు దొంతరని, తరలని దారి తొలగి రాతిరిని. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. నీ తోవ పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. నెక్స్ట్ వచ్చి మన రియాల్టర్ ఫ్రమ్ హ్యూస్టన్ అని పరిచయం చేయాలా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీస్ చేయడం కోసము రాఘవేందర్ రెడ్డి సుంకిరెడ్డి, వి ఆల్సో కాల్ హిమ్ రఘు సుంకి, హ్యూస్టన్ టెక్సాస్ నుంచి తెలంగాణకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు తనని స్కిల్ అనేదంటే టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, దానికి సిఓఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నామినేట్ చేశారు. సో ఇట్స్ లైక్ ఏ క్యాబినెట్ ర్యాంక్. రఘు మాటల్లో విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు ఫర్ డూయింగ్ 3 camps అండ్ జాయినింగ్ టుడేస్ కాల్. ప్లీజ్ గో హెడ్ అండ్ సే యువర్ ఎక్స్పీరియన్స్. Good evening, everyone, and good morning also. So, first of all, ముందుగా మేసు గురించి, తర్వాత నాకు మేసు ఎలా పరిచయం అయింది,
Balanna and Narayan Reddy Indurti, based out of Houston. I believe Mesu BOT also, and నరేందర్ చీమల్ల పోల్కంపల్లి నుంచి. వారి ద్వారా నాకు ఈ యొక్క మేసు గురించి తెలియడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఏదైతే బ్లైండ్నెస్ గురించి చాలా సంస్థలు, ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి. సో లయన్స్ క్లబ్ లాంటివి ఇంత ముందుకుండే వారు చాలా ఈ యొక్క కార్యక్రమాలు చేసేవారు. కానీ డిఫరెన్స్ ఏంటి మేసుకి వీటన్నిటికీ అంటే, ప్రతి ఏదైతే పేషెంట్ దగ్గరికి వెళ్ళి, విలేజ్లకి వెళ్ళి, చిన్న చిన్న పల్లెటూళ్ళ దగ్గరికి వెళ్ళి వారి కోసం ఈ యొక్క సంస్థ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ నేను చూశాను, నేను దాదాపు 3 క్యాంప్స్ కండక్ట్ చేశాను. 2024 జులై, 2024 డిసెంబర్, 2025 జులై. సో ఈ 3 క్యాంప్స్, ఒకటి వచ్చేసి మొదటిది వెల్దండ మండల్లోని ఈ యొక్క క్యాంప్ దాదాపుగా మొదటి క్యాంప్ నాది. సో ఐక్యత ఫౌండేషన్ అనేది ఉంది నాకు, కొలాబరేషన్లో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. 5000 పార్టిసిపెంట్స్ ఆ యొక్క ఫస్ట్ ఈవెంట్కి రావడం జరిగింది. సో చాలా మందికి ఒక భయం ఉండే, ఎందుకంటే మైసూరులో 2 బస్సులు వస్తాయి, బస్సులోనే మొబైల్ సర్జరికల్ యూనిట్ ఉంటుంది, ఇక్కడే చూపించి ఇక్కడే సర్జరీ చేయడం అనేది. ఎందుకంటే అరే వారికి తెలియని వాళ్ళకి అందరికీ ఈ చిన్న బస్సులో ఇలా ఎలా చేస్తారు అనే దాంట్లో ఒక భయం అనేది ఉండే వాళ్ళకి. ఇదొకటి ఏమైంది అంటే, భయం అనేది ఏదైతే ఉందో చాలా బాగా ఇక్కడ వచ్చిన మేసు డాక్టర్స్, సర్జన్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, చాలా బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి భయం లేకుండా వారికి ఈ యొక్క సక్సెస్ఫుల్ 100% ఈ యొక్క సర్జరీస్ కంప్లీట్ చేసిరు. సో అక్కడ సంతోషం వాళ్ళకి. ఒక ముసలామె ఉంటుంది 80 years, ఆమెకి ఎక్కడ పోయినా కాలేదు. ఎల్వి ప్రసాద్ కానీ, మన దగ్గర హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్, సరోజినీదేవి ఇట్లాంటివి హాస్పిటల్స్, ఐ హాస్పిటల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి. కానీ ఆవిడకి సమ్ ప్రాబ్లం, ఆవిడ ఈ యొక్క దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చినప్పుడు మన సర్జన్స్ ఆమెను జాగ్రత్తగా చూసి ఆమెకు ఆపరేట్ చేసి ఆమెకు కన్ను రావడం జరిగింది, క్యాటరాక్ట్ చేయడం జరిగింది. ఆమెకు చాలా సంతోషం ఉంది. అండ్ ఆల్సో ద గ్రౌండ్ స్టాఫ్ మేసుకి, ఎందుకంటే అంత బాగా మనం చెయ్యాలనుకున్న కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ గ్రౌండ్ స్టాఫ్ ఆల్సో వెరీ వెరీ కోఆపరేటివ్. అండ్ వారు కూడా పేషెంట్స్తోని చాలా చక్కగా వారు చేయడం జరిగింది. సో థ్యాంక్స్ అగైన్ ఆల్ ద స్పాన్సర్స్, డోనర్స్ అండ్ ఇట్లాంటిది ఒక నోబెల్ కాజ్ తోని ముందుకు వచ్చి ఇలాంటి ఒక సొల్యూషన్ ఇచ్చినందుకు అందరికీ కూడా మరొక్కసారి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. సో తర్వాత మరొక దాత మన మారేపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ నుంచి జాయిన్ అయినారు, శాండియాగో కాలిఫోర్నియా నుండి. వారి క్యాంపు చాలా అద్భుతంగా జరిగింది. సో వారి మాటల్లో వాళ్ళ క్యాంప్ గురించి విందాం. చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, శాండియాగో కాలిఫోర్నియా. మా క్యాంపు ఐ క్యాంపు యాక్చువల్గా ఇదంతా ఇనిషియేషన్ చాలా మందికి లైక్ ఎవ్రీబడి ఎల్స్. బాలా గారు హ్యాస్ బీన్ లైక్ ఏ backbone of this, so to say, mana US law. So, and he has encouraged so many people, including me, and I was really moved with all the communication anta. So we had one camp in our village, mana Kannekallu gramamu, Nalgonda district, Madgulapalli. So we were able to do it with the help of కొంతమంది లోకల్ ఎట్లా అవసరం ఉంటుంది. మా ఊర్లో బాగా జరిగిందండి. సో ఐ లైక్ టు వన్ మోర్ టైమ్ ద టీమ్ మొత్తం, మేసు టీము, ఆర్గనైజర్సు అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. దానివల్ల మా ఇంకొక కజిన్, మా మరదలు ఒక ఆమె అక్కడ డాక్టర్ కవితారెడ్డి శీలము, ఆమె కూడా చేపిస్తాను పోలేపల్లి గ్రామంలో. సో షీ ఈజ్ విల్లింగ్ టు డూ, అండ్ ఐ కెన్ కమ్ బ్యాక్ ఫర్ దట్ వన్ and see how we can initiate that. తప్పకుండా. ఒకటి ఏంటంటే, కాల్లో ఉన్న వాళ్ళందరికీ we have so much demand
డిసెంబర్ వరకు ఎక్కడ స్లాట్లు ఖాళీగా లేవు ఈ సంవత్సరం. వెరీ గుడ్. ఇంకా ముఖ్యమంత్రి రికమెండేషన్ వచ్చినా జనవరి తర్వాతనే కన్సిడర్ అంత డిమాండ్లు అంత ఉంది. బట్ తప్పకుండా దట్ షోస్ ఒక క్యాంప్ చూసి ఇంకొకరు అడుగుతున్నారంటే దట్స్ వెరీ సక్సెస్ సింబాలిక్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి. తర్వాత మన మేసు స్పాన్సర్ అండ్ బెనిఫాక్టర్ శ్రీ జలంధర్ రెడ్డి గారు, తను మన హైదరాబాద్లో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ స్టార్ట్ చేసినాక సెకండ్ క్యాంపు అల్లూరులో చేశారు. అట్లాగే ఇప్పటికి 2 క్యాంపులు చేసి 3వ క్యాంపు నెక్స్ట్ మంత్లో లింగాలలో చేయబోతున్నారు. ఫస్ట్ 2 క్యాంపుల్లో తన అనుభవాన్ని మనకు చెప్పవలసిందిగా జలంధర్ రెడ్డి గారిని కోరుతున్నాను. జలంధర్ అన్న మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. పర్టికులర్గా బాలాకి ధన్యవాదాలు, ఎందుకంటే మాకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు. మా గ్రామం మారుమూల గ్రామం నల్లమల అడవిలో ఉంటుంది. అక్కడ ఈ శంకర నేత్రాలయ వాళ్ళ సహకారంతో మేము అక్కడ ఐ క్యాంప్ చేయటం జరిగింది. అక్కడ మొత్తం ట్రైబల్స్, లంబడీస్, చెంచులు, డిఫరెంట్ చిన్న చిన్న విలేజెస్ నుంచి అందరూ వచ్చి చాలా మంది, అంటే ఆల్మోస్ట్ 3,000 to 4,000 పీపుల్ వచ్చారు స్క్రీనింగ్ కోసం. అందరినీ స్క్రీనింగ్ చేయలేకపోయాము. ఆల్మోస్ట్ 2,000+ స్క్రీనింగ్ చేయగలిగినాము ఫస్ట్ మా ఏరియాలో చేసిన క్యాంప్లో. అదేవిధంగా ఈవెన్ ఆపరేషన్లు కూడా 200 పైన క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేసింది. ఐ థింక్ ఒక రికార్డ్ ఈ మధ్య కాలంలో చేసిన దాంట్లో అక్కడ చాలా బాగా చేశారు. ఇంకొకటి ఏంటంటే, మా ఊర్లో ఆ క్యాంపు అరేంజ్మెంట్ చేసి అక్కడ ఉన్న పూర్ పీపుల్కి నేను, అంటే ఈవెన్ శంకర నేత్రాలయ వాళ్ళ ద్వారా నేను స్పాన్సర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చిన్న చిన్న విలేజ్ల నుంచి హైదరాబాద్ వచ్చి ఒక 200 కిలోమీటర్లు వచ్చి ఒక వారం రోజులు ఉండి క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒక అటెండెంట్ రావాలంటే వాళ్ళ వ్యవసాయం ఆ వారం రోజులు బంద్ చేసుకొని వచ్చి ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ చేయించుకొని ఊరికెళ్ళాలి. అంత కష్టమైన పని మన శంకర నేత్రాలయ వాళ్ళు ఏదైతే ఉందో ఒక ఆపరేషన్ థియేటర్ని ఆ మాదిరిగా డిజైన్ చేసి అక్కడ ఒక చిన్న పల్లెటూరుకి, మారుమూల గ్రామానికి, అడవిలోకి తీసుకొచ్చేసి అక్కడ ఆపరేషన్ చేయటం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. అదేవిధంగా సెకండ్ క్యాంప్ అచ్చంపేట టౌన్లో చేశాము. అక్కడ కూడా మారుమూల గ్రామాల నుంచి ఆటోలు, బస్సులు అవి పెట్టి పబ్లిక్ని తీసుకొచ్చి ఆపరేషన్ సర్జరీకి స్క్రీనింగ్ చేసి అక్కడ కూడా ఆల్మోస్ట్ 200 పీపుల్ క్యాటరాక్ట్ సర్జరీ చేయించబడింది. ఇప్పుడు థర్డ్ క్యాంప్ లింగాలని, అది కూడా చాలా కార్నర్ మండలం. అది మన శంకర నేత్రాలయ వాళ్ళకి అందరికీ, పర్టికులర్గా బాలాకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాలా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు అందరికీ, మన శంకర నేత్రాలయాలకి అందరికీ నా ధన్యవాదాలు. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హైదరాబాద్కు చెందిన శ్రీ ఐ గణపతి రెడ్డి గారు పాడిన ఒక మంచి తెలుగు సినీ గీతాన్ని ఈ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాం. శ్రీ గణపతి రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ రంగానికి ఎండీగా తమ సేవలను అందిస్తున్నారు. వినిపించునే వేళ నీలి మేఘాలలో
డాక్టర్ శరత్ కామినేని గారు ఆ, ఈ మధ్య 2 క్యాంపులు చేశారు. సో శరత్ కామినేని గారిని మనకి పరిచయం చేసిన మన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ లాస్ ఏంజల్స్ మల్లిక్ బాండా. సో శరత్ గారు, వీఆర్ వెరీ హ్యాపీ ఒకే సంవత్సరంలో మీరు 2 చేశారు. సో మీ మాటల్లో మీ క్యాంప్ సాటిస్ఫాక్షన్ గురించి వినాలని ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాము చేసిన తర్వాత చాలా గ్రాటిఫికేషన్గా ఉన్నది. ఇండియాలో దీని గురించి ఇప్పుడు ఇంకా చాలా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉన్నది. ముందు మీరు చేసే వర్క్ అందరూ చెప్పారు. మీరు చాలా ఇనిషియేషన్ తీసుకుని మీ ఫాలో అప్ ఇండియాలో ఉన్నటువంటి మీ స్టాఫ్ భాన్ ప్రకాష్ రెడ్డి గారు అతని స్టాఫ్ చాలా కోఆపరేట్ చేయటం, అక్కడికి వచ్చిన పేషెంట్స్ని ద వే దే ట్రీట్ దెమ్ అండ్ వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. నేను విజయవాడలో మొట్టమొదటిసారిగా మొదట జరిగింది, దానికి నేను వెళ్ళలేకపోయాను. తర్వాత వడ్లమూడి గ్రామంలో జరిగిన దానికి చివరి రోజున వెళ్ళాను. సో 2 చోట్ల బాగా జరిగినది. విజయవాడలో మెయిన్గా బాగా అవేర్నెస్ మనకి సోషల్ మీడియాలో దానికి బాగా మనకి అడ్వాంటేజ్ లాగా వచ్చిన వాళ్ళు దే టుక్ ఆన్ దేర్ ఓన్ అండ్ ప్రమోటెడ్ దట్ ఆన్ సోషల్ మీడియా. సో మా బ్రదరు అక్కడే ఉన్నాడు అనమాట ఆ టైంలో. అతను అంతా కావాల్సినవన్నీ అరేంజ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ కావాల్సిన అవసరాలు, మన టీంకి కూడా వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. ఏదేమైనప్పటికీ ఇలాంటిది ఫస్ట్ టైం నేను చేయటం చాలా హ్యాపీగా ఉంది. చేయగలిగినందుకు ఈ ఆపర్చునిటీ నాకు రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మాలిక్ చెప్పటం వల్ల నేను చేయటం జరిగింది. తర్వాత మీ ఫాలో అప్, మీ అసైన్మెంట్, మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అనేది చాలా హెల్ప్ అవుతా ఉన్నది. అంతకు మించి నేను అందరూ చెప్పినట్లు ఈ ప్రోగ్రాము స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా చెప్పటం తప్ప దాని గురించి ఒక్క నెగిటివ్ కూడా మనం ఎక్కడా వినలేదు. అది కమెండబుల్ జాబ్ అండ్ ఐ విష్ all our board members to continue to do a good job, and I think we still can grow bigger. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శరత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్పుట్. థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ మన స్పాన్సర్, మన శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ అట్లాంటా, శ్రీని రెడ్డి వంగిమల్ల. శ్రీని ఇప్పటికీ 3 క్యాంపులు చేసి 3 క్యాంపులకి తను పర్సనల్ గా ఊరికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. సో హ్యాట్రిక్ ఎక్స్పీరియన్స్. సో శ్రీని మాటల్లో విందాము ఎలా జరిగింది క్యాంప్ అనేది. థ్యాంక్ యూ బాలా. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి వంగిమల్ల, అట్లాంటా జార్జియాలో ఉంటాను. I'm also, like Bala mentioned, trustee for SN USA here. So I've been working with SN for a while now, actually. And but first of all, I want to give credit where it is due. If it is not for Bala, I wouldn't be involved in this. So thank you, Bala, for pulling me in for noble cause and keeping me along to help where it is deserved, serve the deserving patients. ఇందాక బాలా చెప్పినట్టు నేను 3 క్యాంప్స్ చేశాను. First one in 2019, and then every year or 2 years apart. In between, we had a 1 year gap because of COVID. So that was actually a wonderful opportunity to do with the time pace. I believe that served very well, having 2 years apart. Because let me give you a reason is, very first camp, there was a lot of hesitance, not resistance, hesitance from the India team, whether it will be successful or not, because nobody has ever done before in a village, like a small village. But once the camp was done, there was huge applause and a huge reaction from local teams for such a nice camp that is benefiting the local people.
And that forced, they also requested to do it every 2 years. That's one of the reasons why I went back and did again 2 years after, and then again 2 years after, like that. Basically, being 2 years apart, it helped because the repeat patients. First time when somebody had first eyes done in 2019, even though they were resistant, but they know that second eye also has a problem, but they waited. Some of them waited for 2 years to get it done because they know that it will be coming. So that's actually a wonderful opportunity to serve again. So there are a lot of repeat patients and also repeat family members that came and get done. So that's actually a testament to Sankara Nethralaya commitment and also the services we provided there. That's very important. The MESU camps are so successful because it is addressing several spectrum of patients who otherwise, even though they have money, some of them don't have the awareness, some of them don't have money, some of them don't have family support. When a hospital like MESU goes to the village, they all get benefited because they don't have to depend on other people, because it's a one-day outpatient surgery. They go there, get it checked, and then they come back on a specific time when they were given appointment. Cataract is done usually in less than half an hour, and then they wait there for a couple of hours before they go home. And then they come back for a screening after 5 days, or then towards the end of the camp, and then they again come back after a month to screen again to make sure their surgery is good, and then they will be provided with glasses, which is another benefit if they need glasses. And then again they come back after 3 months to further screening, make sure everything is good. So this process is perfected and it's been going on very well. And I mean, I'm proud to say that we have 0 issues, 100% success rate through MESU camps. That is really wonderful. And also troubling local people to get all this, that is also a little bit challenging, but at the end of the day, it's all worth it. థ్యాంక్ యూ వంగి. మరో చక్కటి సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు లాస్ ఏంజలస్కు చెందిన రంగరాయ్ శర్మ మరియు వాణి కొమరగిరి. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ప్రియా, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ, నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ. తీయానతే లేకున్నచో విడలేను ఫిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే.
పెళ్లి పీటను వేసే దివి మల్లె పందిరి వేసే భూమి పెళ్లి పీటను వేసే నెరవెన్నెలా కురిపించుచు నెలరాజు పెళ్లిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములు ఎలలోగే తర్వాత మన తిరుమల రెడ్డి కుంభం, హీ డిడ్ 2 ఐ క్యాంప్స్. లాస్ట్ ఇయర్ ఒక క్యాంప్ చేశాడు, ఈ ఇయర్ ఇంకొక క్యాంప్ చేశాడు. సో తిరుమల్ మాటల్లో తన 2 క్యాంప్స్ గురించి విందాము. తిరుమల్. నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారము. నా పేరు తిరుమల రెడ్డి కంబం, పులివెందుల నుంచి అనమాట, ఇండియాలో. సో ఎవ్రీథింగ్ యాజ్ ఎ గ్రేట్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. అది ఎవరి ద్వారా వస్తుంది, ఎలా వస్తుంది అని చూస్తే ఐ షుడ్ సే ఫస్ట్ మై థ్యాంక్స్ టు బాలన్న. ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ పిక్చర్ అండ్ ఆల్వేస్ గైడింగ్. అండ్ ఐ వాంట్ సే అనదర్ థ్యాంక్స్ టు మై లోకల్ డల్లాస్ టీమ్, Dr. Narsimareddy Gurimendi and Satchina Satyam. They're doing amazing job by being a part of all the events to give the more awareness that, hey, this is Shankar Netralaya is there. And thank you for those two. And last but not least, the amazing team from India, Shankar Netralaya family from India team. And so Banu Prakash leading the efforts this year. Last year Ranjit. Last year నేను వెళ్ళలేకపోయాను ఇండియాకి. బట్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం తన మీద వేసుకొని చేయడం జరిగింది. చాలా స్మూత్ గా జరిగింది. చాలా మంది మన పార్టిసిపెంట్స్ చెప్పినట్టు మొదట వాళ్ళకు కొంచెం ఒక భయం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అన్నది. ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ టెస్టిమోనియల్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ మేము దగ్గరుండి కాల్ చేయించాం అనమాట. వాళ్ళు ఈసారి వెళ్ళినప్పుడు అంటే మీ బంధుమిత్రులకు తెలియజెప్పండి అని. రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే థ్యాంక్స్ టు పుట్టపర్తి నియరెస్ట్ అయిపోయింది. తర్వాత యూనో మాకు కూడా అంటే లైక్ స్ప్రెడ్ ఫాలోయింగ్ క్యాంప్ కూడా వెళ్ళడానికి కూడా ఈజీగా అవుతుంది అనమాట. ఒక టీమ్ వైజ్ స్థానికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఇంకొకటి కూడా ప్రస్తావన వచ్చింది. మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు, ఆయన సలహా ఇచ్చినట్టు ఉండాలని. నేను ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అంటే ఈ ఈవెంట్ మీది అని చెప్తున్నాను అంతే. మన కుటుంబ సభ్యులు, మన అంటే బంధుమిత్రులు, ఇదిగో నేనేంది ఏదో ఉడతా భక్తి నా చదివిన కాడికి నేను ఆర్థికంగా నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను, కానీ ఈ ఈవెంట్ నాకు దానికన్నా మీదే ఎక్కువ అని చెప్పేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాను. సో తల్లిదండ్రుల పేరు పైన చేస్తున్నప్పటికీ తిరుమల ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా, బట్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ దెమ్ ఓన్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్లా అంటే వాళ్ళు ఎంత సొంతం చేసుకుంటున్నారంటే, మేసు టీం కానీ లేకుంటే మేసు టీం వీళ్ళని సొంతం చేసుకొని ఎంత అంటే చాలా చక్కగా చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ పార్టిసిపెంట్కి మనకి సహాయ సహకారాలు అందించే వ్యక్తులు, తర్వాత పేషెంట్స్ కూడా వాళ్ళంతా సొంతం చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. అంటే ఇట్స్ లైక్ ఇన్ పర్సన్ వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అని నేను ఒక్కటే సలహా చెప్పగలుగుతాను అందరికీ. మీకు ఏ కొద్ది అవకాశం ఉన్నా కూడా ఇట్స్ వర్త్ ఫర్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్ ఇన్ ప్రెజెన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వేరు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మై Shankar Netralaya family, extended family, and thanks to Balanna for keeping me in your thoughts and giving me the opportunity and amazing experience. సో కొన్ని మన మిగతాలు చెప్పినట్టు కొన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. వాళ్ళ మన తల్లిదండ్రుల వయసు అంతకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళని ఇండిపెండెంట్ గా అంటే వాళ్ళకి అన్నదానం రావడం వల్ల ఇలా ఓకే వేరే వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. ఓకే, కొడుకులు కూతుర్లు మనవాళ్ళు మనవాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. అది నాకు చాలా నచ్చింది. అంటే అది ఉంటుంది డిపెండెన్సీ. ఇప్పుడున్న కలియుగంలో కొంచెం కష్టాలు అవి ఉంటాయి, కానీ వాళ్ళ బాధలు ఫ్యామిలీ మెంబర్స్ కింద. బట్ ఇలా చేయడం వల్ల నేను మోర్ ఇండిపెండెంట్ చేస్తున్నాను. గ్రేట్ ఆర్గనైజేషన్ అండ్ గ్రేట్ టీమ్ with great efforts, and thank you so much for giving me the wonderful opportunity.
థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుమల్. యూ డిడ్ అమేజింగ్ జాబ్. ఫస్ట్ క్యాంప్ కి ఇక్కడ నుండి ఆపరేట్ చేశావు, సెకండ్ క్యాంప్ కి పర్సనల్ గా వెళ్ళావు. సో యు నో యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ప్రజెంట్ అండ్ ఆపరేటింగ్ రిమోట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ నేను మన డాక్టర్ లక్ష్మణ్ రావు కల్వకుంట్ల గారు ఫ్రమ్ హ్యూస్టన్ టెక్సస్, తను స్పాన్సర్ చేయడమే కాకుండా జస్ట్ ఫర్ 10 days క్యాంప్ కోసం తన బిజీ స్కెడ్యూల్ని మానుకొని ఇండియాకి వెళ్ళి తను చేసింది ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో. తన మాటల్లో ఆ క్యాంప్ గురించి విందాం. లక్ష్మణరావు గారు మాట్లాడండి. Yeah, thanks, Andy. Thanks everybody, other sponsors. And yeah, let me tell you. Basically, now this one of my friend was mentioning the name, and I just mentioned, okay, I'm interested. Then తర్వాత మీరే వచ్చింది కదా సినిమా సీన్లోకి. బాలారెడ్డి గారు, యాక్చువల్లీ I don't want to kind of, you know, everybody knows you how much you contributing, but you are the more inspiration to, you know, ఐడియా ఉండడం వేరు, దాని నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకుపోవడం వేరు. యు ఆర్ ద ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్ టేక్ టు నెక్స్ట్ స్టెప్. ఇక తర్వాత ఇక చాలా మందికి అంటే ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉందనుకోండి, అది మనం ఎట్లా కమిట్ చేయడం వేరు, ఆర్గనైజ్ చేయడం అనేది ఒకటే ఏంటంటే లోకల్లో ఇంట్రెస్ట్ ఉంటుందండి. మనం ఈ ఐడియా తీసుకుపోయిన తర్వాత, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లోకల్ డాక్టర్స్ 30-40 years తర్వాత నుంచి కలవని డాక్టర్స్ కూడా కలవడము, ఆ లోకల్ లీడర్స్ చాలామంది హెల్ప్ చేస్తారు. అదొకటి ఉంది. మనము ఒకవేళ ఎవరికి లేకపోతే మీరు అన్నట్టుగా రోటరీ క్లబ్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అక్కడ ఏమైందంటే మనం అనుకోకుండా ఇప్పుడు చాలా మటుకు ఈ సోషల్ మీడియా ఇక్కడికంటే అక్కడ ఇంకా ప్రివలెన్స్ ఉంది. వాళ్ళకి చెప్తుంటే చాలు, ఓకే నా మీడియాలో పెడతాను, నా గ్రూప్లో పెడతాను, వాళ్ళు అట్లా చాలా. మళ్ళా ఈ పొలిటికల్ రిపోర్టర్స్ లోకల్ పేపర్ చాలా కవరేజ్ ఇస్తుంటాయి. సో మొత్తం మీద మనం పోతే నేను అనుకున్నాను, నేను పోయింది కూడా అందుకే, అరే నేను రెడీ లేను, నాకు ఇక్కడ ఎవరు తెలియదు. మళ్ళీ ఏంటంటే నేను మా ఊరు చాలా చిన్న ఊరు, 200-300 ఉండరు. అందుకని ముస్తాబాలో కార్ను సెలెక్ట్ చేసుకున్నాం, చాలా మంది బెనిఫిట్ కావాలని చెప్పి. అది కూడా మంచిగానే అయింది. మొత్తం మీద మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఈవెన్ దో మా ఏరియాలో కొంచెం కవరేజ్ చాలానే ఉంది, ఐ క్యాంప్స్, ఈ ఎల్వి ప్రసాద్ ఉన్నా కానీ వీఆర్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ స్క్రీనింగ్ అండ్ సర్జరీస్ జరిగినాయి బాగా. ఇది మీ క్రూ చాలా బాగుంది. మళ్ళీ వెహికల్సే కాకుండా టెక్నాలజీ కూడా బాగుందండి. నేను ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఐ డాక్టర్స్ వాళ్ళంతా, మా దగ్గర ఇటువంటి లెన్సులు లేవండి, ఇటువంటి ఈ ఆపరేటింగ్ ఎక్విప్మెంట్ లేదు, టాప్ నాచ్ ఎక్విప్మెంట్ ఉంది మీ దగ్గర, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఏదో చేయడం వేరు, కానీ ప్రొవైడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా చాలా బాగుందండి. మొత్తం మీద ఐ డోంట్ వాంట్ కీప్ రిపీటింగ్. ఓకే అండి, ఐ డోంట్ వాంట్ కీప్ రిపీటింగ్, బట్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. ఐ మైట్ డ్రాప్ అవుట్ అండి, నేను కాల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మాట్లాడవలసిందిగా అట్లాంటాకు చెందిన కిరణ్ రెడ్డి పాషం ఈ మధ్యనే వెళ్ళి క్యాంప్ చేసి వచ్చారు. కిరణ్ మాటల్లో వాళ్ళ క్యాంప్ గురించి విందాము. కిరణ్, ప్లీజ్ గో అహెడ్. నమస్కారం బాలా గారు, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అరేంజింగ్ దిస్ వన్. అట్లానే మనకి ఏదైతే అన్నదానాలకు నేత్రదానం ముఖ్యం అని అంటారో అది కూడా ఆ క్యాప్షన్ కూడా తీసుకొని మన ఊర్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాషం ధర్మారెడ్డి గారు చాలా, నాకు విలేజ్ అంటే చాలా అభిమానము. అంటే ఆయన సేవ కూడా చేస్తారు విలేజ్ కి. ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండే, బట్ ఎవ్రీ సెకండ్ వీక్ చిన్నప్పుడు అంటున్నాడు డాడీ ఒక ఊరంటే మీకు వ్యసనం అని చెప్పేసి. బట్ వెళ్ళి చూసిన తర్వాత నేను కూడా వెళ్తుండే కానీ వేరే కార్యక్రమాలు చేస్తాం కానీ, బట్ డాడీ పేరు మీద చేయడము అండ్ అమ్మ కూడా ఉండడం, అక్కడ వాళ్ళు వచ్చి చెప్పడము, నాన్నది పాత జ్ఞాపకాలు, అందరూ కొంతమంది ఏజ్డ్, ఎక్కువ మంది ఏజ్డ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు అందరు నాన్న తెలవడము, ఆ స్టోరీస్ చెప్తుంటే కూడా మంచిగా అనిపించింది. సో దాంట్లో మనకు ఫస్ట్ అవుట్కమ్ వస్తే గనక మనకు 700 దాకా స్క్రీనింగ్స్ జరిగినాయి, ఒక 77 సర్జరీస్, అండ్ అట్లనే ఒక 200 మందికి లైక్ ఐ ప్రిస్క్రిప్షన్ సజెస్ట్ చేయడము. అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సర్జరీస్ వాజ్ మాసివ్. వాళ్ళకు చాలా మంది వీడియోస్, చాలా మంది ఇంపాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తం చేయడం, అండ్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఏదైతే ఉంటుందో ఒక పని చేస్తామనంటే, ఎన్నో లైక్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేసిన, లైక్ ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినా అప్పటికప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది, ఆ రోజు అన్నదానం చేసినా కూడా ఆ రోజు వరకు ఉంటుంది. కానీ ఇది లైఫ్ లాంగ్ ఉండడం అనేది నా కళ్ళతో నేను చూశాను. దట్ ఈస్ ఏ హ్యూజ్ సాటిస్ఫాక్షన్. లోకల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మంచి సపోర్ట్ ఉంటే వారు కూడా స్వయంగా వచ్చారు. అండ్ ఆయన కూడా
కొన్ని క్యాంప్స్ అరేంజ్ చేయడం. సో ఆయనకు మొత్తం అవగాహన ఉన్నది ఈ ప్రోగ్రామ్ గురించి. సో ఆయన వస్తున్నాడు, అట్లే లోకల్ మీడియా ద్వారా కూడా, మిత్రుల ద్వారా కూడా ప్రాపగేట్ చేయడం వల్ల మంచిగా వచ్చారు అనేది అనిపించింది. ఇది నల్గొండ జిల్లా మరుగుడ మండలం కుదాబక్షపల్లి గ్రామంలో జరిగింది. సో ప్రోగ్రామ్ వైజ్ చాలా మంచిగా అనిపించింది బాలగారు. థ్యాంక్ యూ కిరణ్, మంచి ఇన్పుట్ అండి. అండ్ అందులో మీరు పర్సనల్ గా వెళ్ళారు, దట్స్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కార్యక్రమంలో భాగంగా ఒక చక్కటి హిందీ సినీ గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందిన శిల్పా ఉప్పులూరి. मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा, हो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज पा जा रहा है, तेरी रोशनी में जो दम, तू अमावस को कर दे पूनम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, जब जुल्मों का हो सामना, तब तू ही हमें थामना, वो बुराई करे हम भलाई भरे, नहीं बदलेगी वो कामना, बढ़ उठे प्यार का हर कदम, और मिटे पर का ये भरम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम। తర్వాత మన అట్లాంటా నుండి జగదీష్ చీమర్ల. జగదీష్ ఈ మధ్యనే క్యాంప్ స్పాన్సర్ చేసి ట్రిప్ కోసం మాత్రమే ఇండియాకి తాను, జగదీష్ తన వైఫ్ హేమ ఇద్దరు వెళ్ళారు, క్యాంప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. సో జగదీష్ మాటల్లో తెలకపల్లిలో జరిగిన క్యాంప్ గురించి విందాం. జగదీష్. నా పేరు జగదీష్ అండి. నేను ఈ మధ్యనే చేశాను తిలకపల్లిలో. నన్ను బాలమామని దీంట్లో పుల్ చేశాడు. యాక్చువల్లీ నాకు వేరే బిజీగా ఉన్నా కూడా మామూలు చేయరా బాగుంటుంది ఊర్లో అంటే ఐ స్టార్టెడ్. సో యాక్చువల్గా మాది ప్లాన్ 26 నుంచి 8 వరకు ఉండే. బికాస్ ఆఫ్ దసరా వి మూవ్ టు లిటిల్ బిట్ ప్రీపోన్ చేశాము. 20 నుంచి 29 వరకు చేశాము. సో ద ప్రోగ్రామ్ వెంట్ వెరీ వెల్. యాక్చువల్లీ మా తమ్ముడు ఆల్రెడీ రెండు మూడు మేసు క్యాంపులు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి మొత్తం అతన్ని కోఆర్డినేట్ చేసి బాగా చేశాడు. బట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దీని నుంచి. ఏమైందంటే ఈ మేసు ఓన్లీ అప్లికబుల్ ఫర్ లో లెవెల్ ఇన్కమ్ పీపుల్. వాళ్ళకు అసలు పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడము, తీసుకువెళ్ళేవాళ్ళు లేకపోవడము, ఇలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయింది. మేము రోజు నేను 26 రోజు అక్కడ ల్యాండ్ అయిన నుంచి 29 వరకు 3 days కంటిన్యూగా అక్కడే కూర్చున్నాను 8 to 5. కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి వారు కొంతమంది ఏడవడం, కొంతమంది ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్ళాము, మేము వెళ్ళి చేయించుకున్నాము, వాడు 10,000 20,000 తీసుకున్నాడు, మా కన్ను పోగొట్టాడు, ఇక్కడికి వచ్చి చేయిస్తే ఫ్రీగా చేశారు సార్ పటేలా,
అవన్నీ చూసినప్పుడు అనిపించింది ఓకే సంథింగ్ వీ డిడ్ గుడ్ ఫర్ ద పీపుల్. సో దట్ ఫీల్స్ మోర్ హ్యాపీ యాక్చువల్లీ. ఇది బాగా హెల్ప్ చేస్తుంది జనాలకు. సో దీని నుంచి మా ఊర్లో అందరికీ నేను పెట్టింది మండల్ హెడ్ క్వార్టర్లో, మా ఊర్లో ఒక 20 మంది చేయించుకున్నారు. వాళ్ళంతా వచ్చి రోజు దసరా రోజు అందరు వచ్చి నా దగ్గరకు వచ్చి నిలబడి మీరు మంచి మాకు కళ్ళు కనిపిస్తున్నాయి, థ్యాంక్ యూ అని అందరు చెప్పడం ఇది చాలా బాగా అనిపించింది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇది మళ్ళీ వీలైతే మళ్ళీ సార్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ థ్యాంక్ యూ మామయ్య, దిస్ నన్ను పుల్ చేసిన దీనిలో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, very good, Jagadish. Keep up the good work. Next, I'll go to Mr. Lokesh Krishnaswamy. So Lokesh did the camp in Tamil Nadu, Gauri Vakkam. So it was excellent experience for Lokesh. But let us see what he is going to say about the camp. Lokesh, please go ahead. Thank you for the opportunity. Thank you for inviting me. To me, this entire camp experience has been truly humbling and very emotionally enriching and fulfilling experience for me, end to end. Then I thought of when the last year my mom passed away, so I wanted to do something in memory of her. And then she's from Produttur, so why don't I do something in Produttur was the first thought that came to me. Then I found that maybe that's not the best place to be because some other person was already taking care of it. So then I thought, like, why can't I do from the place where I grew up? So that's how I figured out where to do this. And then I also realized this is the first time I'm doing this. I've not spoken to many people who actually executed this camp to understand what is really involved, what it takes to execute the delivery and then make it a successful thing. Then I understood that you need more people to help because it's just not one couple of buses coming and going. A lot of logistics involved, a lot of hands involved, a lot of like-minded people need to be part of it. It's much more of a bigger way of doing things. Then I asked for a very childhood friend who's in the same place, and then asking, hey, I really want to do this. Can you really help me with this? Then they are all very excited. Let me go talk to the village head. And then he went and spoke to the village head. And then there's a village welfare association that was there for more than 30, 40 years. And then they wanted to be, my friend was part of that association. So where do we get this going? We need some space where you need to accommodate all this infrastructure and the logistic kind of things. So one by one, things started to fall in place. Then the welfare association came back and said, we're building a hospital. Maybe you could just leverage, it's not open yet. You use that space for your activity. So that came in place. And then the village head was like, oh, I would love to help this. This looks like a very genuine opportunity. So he was willing to do anything that's needed, any manpower that you would need. I can just bring in, the hospital was still on the works. So there was just nobody who complained anything. Every day I was hearing stories of, oh my God, this is fantastic. I mean, I'm so happy that you're doing this. I'm so grateful for what you did. I've been not having this eyesight for such a long time. This really helped me. And then I told the other person to come and be part of this. So people travel from more than 200, 300 kilometers to be part of this experience. So I would say end to end, it's been very, very fulfilling, very, very emotionally moving. And hearing the stories of the last day of how the success happened and what benefit they gained, and it was just very, very touching to see that you could actually go create impact of such large people, and there are such needy people who actually need this kind of camps for their own benefit. And as a follow-up, there was one child who had a lens issue which they couldn't actually fix as assisted during the camp, and then had a follow-up, and then they asked for additional help to just I could take care of that. So it opened up more opportunities for me to engage and contribute and help others. So I cannot thank enough for Sankarnetra for this wonderful opportunity to go help other people. It's been a very, very wonderful experience for me. Thank you, Lokesh. I think you shared complete thorough experience that will be really helpful to viewers. Thank you very much. అదండి, వచ్చే వారం మరికొంతమంది దాతలతో పరిచయ కార్యక్రమం 2వ భాగం కొనసాగుతుంది. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.